గ్రామాలకు కరెంట్ ఇప్పించండి. కళ్యాణ్ గారు మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి. మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి. కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. పవన్ 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 కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. ఎన్నో ఏళ్లుగా మేము అధికారులను విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా అధికారులను వేడుకుంటున్న మా బాధలను ఎవరు పట్టించుకోవటం లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కాపాడండి. ప్రాంతాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు. పవన్ కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు. ప్రాంతాలకు మా గ్రామాలకు కరెంట్లు ఇప్పించండి. పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి. పంచాయతీలో చేర్పించండి. హాయ్ హలో వెల్కమ్ టు టీనే న్యూస్. ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం. ఈ బొబ్బిలి మండలానికి సంబంధించిన గిరిజన గ్రామాలు 5 గ్రామాలు అయితే మటుగా ఈ కొండ ప్రాంతంలో ఉన్నాయి. ఈ 5 గిరిజన గ్రామాలలోనైతే మటుగా ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని ఈ 5 గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఇవి కాకుండాను మేము వచ్చి సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఈ గ్రామాల్లోనే మేము ఉంటున్నాము. మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. తాగడానికి మంచినీరు లేవు. అలాగే ఉండడానికి కరెంటు కూడా లేదు. ఇవి కాకుండాను మాకు వాటర్ ఐడీలు అయితే మటుకు మాకు ఉన్నాయి, కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మా విలేజ్లకు అయితే మటుకు రావడం లేదని చెప్తున్నారు. మాకు వాటర్ ఐడీలు ఉన్నా సరేనే మాకు ఏ పంచాయతీలను కలపడం లేదు. అలాగే ఎన్నికల సమయంలోనూ కూడాను మాకు ఓట్లు వేయడానికి కూడాను రానివ్వడం లేదు అని ఈ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఈ గ్రామస్తులని అడిగి ఇలా గ్రామాల్లోనే ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేవో ఈ గ్రామస్తుల్ని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. రండి కొద్దిగా చెప్పండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు సీదరపు కుప్పారావు సార్. సీదరపు కుప్పారావు సార్. కుప్పారావు. ఎవరు మీ ఊరు? చిన్నాకినవలస సార్. చిన్నాకినవలసా? అవును సార్. ఓకే వెళ్తండి. మీరు చెప్పండి. ఇలా పట్టుకోండి. ఎవరు బెదరా మీ ఊరు? రమణవలస అండి. రమణవలసా? ఏ ఊరు మీది? మాది రామణవలస అండి. నా పేరు కిషోర్ అండి. కిషోర్. ఇలా పట్టుకోండి. ఏం పేరు భయ్యా నీ పేరు? అనిల్ అండి. అనిల్. ఏ ఊరు మీది? మాది చీయనవలస. చీయనవలసా? ఓకే. ఏం పేరు భయ్యా నీ పేరు? సింధూరు. సింధూరు. ఏ ఊరు మీది? జియనవలస. ఇంకెవరు ఉన్నారు? ఏం పేరు భయ్యా నీ పేరు? పుద్దయ్య. పుద్దయ్య. ఏ ఊరు మీది? కృపవలస. కృపవలస. ఇలా పట్టుకోండి. రండి రండి పెద్ద ఆయన. అయితే మీరు ఈ గ్రామాలకు వచ్చి మీకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ గ్రామాల్లో ఉంటున్నారు? మీకు ఎలాంటి సౌకర్యాలు లేవు చెప్పండి. సార్ మేము మా తాత ముత్తాతల నుంచి 30 సంవత్సరాలు ఉంటున్నాం సార్. 30 సంవత్సరాలు ఉంటుంటే మా నాన్నలు ఎలాగుండారు, మా తాతలు ఎలాగుండారు, ఎలాంటి ఇబ్బందులు ఉండారు మనకు కూడా తెలియదు. మనకు కూడా ఇబ్బంది వస్తుంది సార్. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు చెప్పండి. రేట్ చేస్తాం సార్. ఇది కరెంటు మనకి సదుపాయం లేక పెద్దలు వచ్చిన మనకి మా సమస్యని పరిష్కారం చేకుంటున్నారు సార్. చేయడం లేదా? అయితే మీ విలేజ్ కి తాగడానికి మంచినీరు అలాగే కరెంటు ఉందా లేదా? కరెంట్ లేదు సార్. నీళ్ళు కూడా లేవు సార్. నీరు లేకపోవడం వల్ల మీరు వాటర్ కోసం మీరు ఎక్కడికి వెళ్తారు? మేము వరద జోరాల కాడ ఊటి నీరు ఉంటాయి సార్. ఊటి నీరు వేసవికాలం అయితే తొలకరలో ఊటి నీరు తింటున్నాం సార్. అయితే ఇప్పుడు ఈ సీజన్ లోనైతే మనకి మీకు వాటర్ ఉంటుంది.
మరి వేసవి కాలంలో అప్పుడు మీకు వాటర్ అక్కడ ఉండవు కదా, అప్పుడు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు వాటర్ కోసం? వేసవికాలం అయితే మేము పక్క వలసలు ఒక 4-5 కిలోమీటర్ దూరం ఉంటాయి సార్. అక్కడ తీసుకొని ఆడవాళ్ళు కాలినడక తల్లి తీసుకొని తెస్తారు. అవి వంట చేసి తింటున్నాం సార్. ఓకే ఓకే. అదే మరి కరెంట్ గురించి ఏం చేస్తున్నారు మీరు? కరెంట్ ఉందా లేదా మీకు? మనకు కరెంట్ లేకే ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గర వెళ్ళినా కలెక్టర్ 2 నెలల ముందు వచ్చాడు. మరి ఇంకా మనకి ఎవరు పరిష్కారం లేదు సార్. ఇవి కాకుండా ఇంకే సమస్యలు ఉన్నాయి మీకు? ఉన్నాయి సార్. మనకి పంచాయతీ కూడా చేర్చలేదు సార్. పంచాయతీ కలపలేదని వాటర్ ఐడి కార్డులు కూడా వచ్చాయి. మనకి ఓటు వేయడానికి లిస్ట్ ఇవ్వట్లేదు సార్ మనకి. ఇది ఓట్లు మీకు వాటర్ ఐడీలు ఉన్నాయి కానీ ఓట్లు వేయడానికి మీకు ఏ పంచాయతీలు మీకు కలపట్లేదు, అలాగే ఓట్లు వేయడానికి కూడా రానివ్వట్లేదా మీకు? అవును సార్, అలాగే సార్. మరి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ వస్తున్నారా? వచ్చినా మనకి పరిష్కారం చేయట్లేదు. బేబీ నాయన్ కూడా ఒక నెల రోజు క్రితంలో వచ్చాడు. ఎప్పుడు వచ్చారు బేబీ నాయన్ గారు? రాజు గారు కిందటి నెల వచ్చాడు సార్. ఆయన ఎమ్మెల్యే మీకు? ఎమ్మెల్యే సార్ మనకి. తర్వాత ఇంకెవరైనా వచ్చారా గవర్నమెంట్ అధికారులు? చెప్పండి. మనకి బేబీ నాయన్ తర్వాత ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదా? మీకు కూలి పనులు ఇక్కడ దొరుకుతాయి మీకు? మనకి లేదు సార్, కూలి పనులు కూడా ఇవ్వట్లేదు. మీకు కూలి పనులు ఇవ్వడం కాదు, మీకు కూలి పనులకి మీరు వెళ్తున్నారా లేదా? మీకు బయట కూలి పనులు అయితే వెళ్తున్నాం సార్. ఎంత ఇస్తారు కూలి పనికి? మనకి 350 రూపాయలు ఇస్తారు సార్ మగవాళ్ళకి. ఆడవాళ్ళకి 250 ఇస్తారు సార్. 250 ఇస్తున్నారా? మరి కరెంట్ గురించును మరి మంచినీరు గురించి ఎవరికైనా సరే మీరు అప్లికేషన్లు కానీ ఏమైనా పెట్టడం జరిగిందా? అప్లికేషన్ అయితే ఎండి ఆఫీస్ లో పెట్టాం సార్. మరి ఏ ఎండి ఆఫీస్ లో? బొబ్బిలి. చెప్ప బొబ్బిలి ఎండి ఆఫీస్ లో చెప్పు. ఆరు గారు కూడా పెట్టాం సార్. వాళ్ళు కూడా పట్టించుకోలేదా? ఎప్పుడు పెట్టారు మీరు? సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అవుతుంది కానీ మీరు పట్టించుకోవట్లేదా? తర్వాత ఇంకెవరైనా సరే అక్కడికి వచ్చారా? రాజకీయ నాయకులు కానీ ఎవరైనా, ప్రభుత్వ అధికారులు కానీ వచ్చారు సార్. ఎవరెవరు వచ్చారా చెప్పు. కలెక్టర్ గారు వచ్చారు సార్. ఇంకా కలెక్టర్ గారు బేబీ నాయన్ గారు వచ్చారు సార్. వచ్చి ఏం చెప్పారు? వచ్చి బేబీ నాయన్ అయితే మీ పరిష్కారం నేను తీరుస్తానన్నారు సార్. ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పారు? ఒక 2-3 నెలల్లో చూస్తామన్నారు సార్. 2-3 నెలల్లోనే పరిష్కారం చేస్తామని చెప్పారు అంతేనా? సోలార్ లైట్లు ఇస్తామన్నారు సార్. ఎప్పుడు చెప్పారు మీకు సోలార్ లైట్లు ఇస్తామని? వచ్చి నెల అవుతుంది సార్. బేబీ నాయన్ వచ్చి నెలకి వచ్చారు సార్. మీరు ఎలాంటి పంటలు పండిస్తారండి మీరు? ఏండి ఇలా పట్టుకోండి. మీరు పంటలు పండిస్తారు? మీరు పంటలు పండిస్తాం సార్. ఎలాంటి పంటలు పండిస్తారు? సోలు, సాము, తెల్లజొన్న. ఈ పంటలు పండించడానికి మీకు మీరు నీరు లేవంటున్నారు కదా, ఎక్కడ నుండి మీరు వాటర్ తెచ్చుకుంటారు? మీరు ఎలా పంటలు పండిస్తారు సార్? అవి వర్షం పడితే పంట, వర్షం పడకపోతే పోతాయి సార్. పోతాయా? అయితే మీరు ఈ వంటలు చేసుకోవడానికి కూరగాయలు లేదంటే రేషన్ గట్ట ఎక్కడికి వెళ్తారు మీరు తెచ్చుకోవడానికి? రేషన్ గోపరాయుడుపేటలో మారలేదు సార్. అలాగే మక్కువ దాటి దగ్గర వెళ్ళి తీసుకొస్తుంటే మనకి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి సార్. మక్కువ దాటి వెళ్ళి మీరు రేషన్ తెచ్చుకోవడానికి వెళ్తారా? అక్కడికి ఎందుకు వెళ్తారా? మీకు రేషన్ మీకు కోట డీలర్ ఏ ఊర్లో ఉన్నారు మీకు? మనకి గోపాలరాయుడుపేట. మరి ఎక్కడికి వెళ్ళి మీరు రైస్ తీసుకురా? మీరు అంటే కొన్ని అయితే వస్తున్నాయి సార్ మనకి. మీకు రేషన్ కార్డు మార్చుకుందామంటే మరి పంచాయతీలో చేర్చుకోకపోవడం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? రేషన్ కార్డు కూడా మార్చుకుంటే మనకి మరి చెప్పు. రేషన్ కార్డులో మార్చుకోమని ఎవరు చెప్తారు? మన డీలర్ గారు కూడా చెప్పారు సార్. ఏ డీలర్ గారు? ఏ ఊరు డీలర్ గారు? గోపాలరాయుడుపేట డీలర్ గారు చెప్పారు రేషన్ కార్డులు మార్చుకుంటే మీకు రేషన్ ఇక్కడ ఇస్తామని. లేకపోతే ఎక్కడికి వెళ్తారు మీరు రేషన్ కి? ఇక్కడే వెళ్తాం సార్, గోపాలరాయుడుపేట. ఇక్కడికి వెళ్తారా? మరి రేషన్ కార్డు ఎందుకు మార్చుకోమని చెప్తారు? అంటే మీ తాతలు మీ నాన్నలు కూడా మార్చుకోలేదు కదా, మరి ఎన్నాళ్ళు మీరు మీదకి మక్కువ దాటి వెళ్తారు, ఇక్కడ మార్చుకుంటే కదా మేము కూడా మీకు రేషన్ వస్తుంది అంటున్నారు సార్. ఓకే. ఇదండి 5 గ్రామాల తాలూకా సమస్యలు ఏంటంటే వీళ్ళు కరెంట్ లేకపోవడం వల్ల చీకట్లోని కూడా మేము చాలా ఇబ్బంది పడతామని చెప్తున్నారు. అలాగే మంచినీరు కూడా లేకపోవడం వల్ల కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఊట నీరు తెచ్చుకొని మేము వంటలు చేసుకుంటున్నాము. అదే వేసవి కాలంలో అయితే మటుగా పక్క ఊరు ఒక 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళి మంచినీరు తెచ్చుకొని ఆ వాటర్తోనే మేము తాగడానికైనా సరే వంటలు చేసుకోవడానికైనా ఉపయోగించుకుంటామని చెప్తున్నారు. ఇవి కాకుండాను రేషన్కి అయితే మటుగా బియ్యం తెచ్చుకోవడానికి
పక్కనే సుమారు ఒక 7 కిలోమీటర్లు ఉంటది. కాలినడకన వెళ్ళి రేషన్ తెచ్చుకోవడానికి వెళ్తామని అంటున్నారు. ఆయన కూడాను డీలర్ కూడాను ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే మీరు రేషన్ కార్డులు మీరు మార్పించుకుంటే మీకు మేము ఇక్కడ రేషన్ ఇస్తాము, లేదంటే ఇవ్వము అని చెప్తున్నారు. వీలైతే మటుగా రేషన్ తెచ్చుకోవడానికి మేము మక్కువ దాటి సుమారు ఇంచుమించు 25 కిలోమీటర్ల వరకు కూడా మేము ఆ రేషన్ కోసం వెళ్ళి ఖర్చు పెట్టుకుని వెళ్ళి మేము రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. మాకు ఎలాంటి ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే మాకు ఓటర్ ఐడీలు ఉన్నా సరేనే మాకు ఎలక్షన్లు వచ్చేటప్పుడు మాకు ఓట్లు వేయడానికి కూడా రానివ్వట్లేదు, డిలీట్ చేస్తామని చెప్తున్నారు. ఇవి కాకుండాను మా పంచాయతీలను కూడా ఏ పంచాయతీ అంటే కూడా మాకు తెలియడం లేదు, పంచాయతీలను కూడా మాకు కలపట్లేదు అని అంటున్నారు ఈ గ్రామస్తులు అయితే మటుగా. ఇదంటే పరిస్థితి. ఓకే, చూస్తున్నామనండి. T9 న్యూస్ కృష్ణ. కరెంట్ ఇప్పించండి. కళ్యాణ్ గారు మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి. కళ్యాణ్ గారు మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి. మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి. కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. పవన్ 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 కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. ఎన్నో ఏళ్లుగా మేము అధికారులను విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా అధికారులను వేడుకుంటున్న మా బాధలను ఎవరు పట్టించుకోవటం లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కాపాడండి. ప్రాంతాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు. పవన్ కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు. ప్రాంతాలకు మా గ్రామాలకు కరెంట్లు ఇప్పించండి. పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి. గ్రామాలను పంచాయతీలో చేర్పించండి. కళ్యాణ్ గారు మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి. కళ్యాణ్ గారు మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి. కళ్యాణ్ గారు మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి. మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి. కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. పవన్ 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 కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. ఎన్నో ఏళ్లుగా మేము అధికారులను విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా అధికారులను వేడుకుంటున్న మా బాధలను ఎవరు పట్టించుకోవటం లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కాపాడండి. ప్రాంతాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలను గుర్తించండి. పవన్ కళ్యాణ్ గారు మా
ఓకే